ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 80,964 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. 27,657 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,89,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 8 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 4 గంటల్లో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి ఏటీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 18 గంటలలో దర్శనం అవ్వచ్చు. నారాయణగిరి గార్డెన్స్లోని షెడ్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 20 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజు ఉదయం నుంచి కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ భక్తులతో నిండి ఉన్నాయండి. నిన్నటి రోజున టోకెన్స్ లేని సర్వదర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారిని శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా అనుమతించారు. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 5:30 టోకెన్ కోట పూర్తి అయ్యింది కాబట్టి తర్వాత వెళ్ళే వారికి టోకెన్స్ ఇవ్వరు, మరలా రేపటి ఉదయం 3 గంటలకు ఇస్తారండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇస్తారు. ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఎస్ఎస్డి టోకెన్ ప్రతిరోజు 3 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే
ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 4 నుంచి ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చండి. ఇక ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకుందాం. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవలను జనవరి 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్ రిజల్ట్స్ని జనవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు జనవరి 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు అమౌంట్ చెల్లించి ఆ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ముంజల్ సేవ, శాస్త్ర దీపాలంకరణ సేవలను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, శాస్త్ర దీపాలంకరణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. జనవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేస్తారు. జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ దివ్యాంగుల దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. అదేవిధంగా జనవరి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి మరియు తిరుమలలో రూమ్స్ కోటాను విడుదల చేస్తారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.